హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ బాక్స్. ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ సంబంధించి లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. సో మనకి 24th అక్టోబర్న మనకి ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 24th అక్టోబర్ నుంచి 13th నవంబర్ వరకు అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 13th నవంబర్. సో ముందుగా మనం అప్లై చేసే ముందు ప్రీ రిక్విజిట్స్ రెడీ చేసుకోవాలి. సో ఆ ప్రీరిక్విజిట్స్ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసరికి 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది. 10th క్లాస్ సర్టిఫికేట్ ఎందుకంటే ఫర్ ఫుల్ నేమ్ అంటే డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫుల్ నేమ్ కావచ్చు, మీ పూర్తి పేరు కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ 10th క్లాస్ సర్టిఫికేట్ మీకు ఉండాలి. నెక్స్ట్ ఎనీ ఐడి ప్రూఫ్, ఓకే, ఆధార్ కావచ్చు, పాన్ కార్డ్ కావచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు. నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ కంపల్సరీగా 20 KB to 50 KB ఉంటే మాత్రమే అది కంప్యూటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ద ఫోటోగ్రాఫ్ మస్ట్ బి బిట్వీన్ 20 KB to 50 KB. ఓకే, సిగ్నేచర్ వచ్చేసరికి మస్ట్ బి ఇన్ బ్లాకింగ్, కంపల్సరీగా బ్లాకింగ్లో ఉండాలి. సో క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ చేసినట్టయితే యాక్సెప్ట్ చేయరు. ఓకే, సిగ్నేచర్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ షెల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకే, క్యాపిటల్ లెటర్స్లో సిగ్నేచర్ అనేది ఉండకూడదు. దట్ టు ఓన్లీ బ్లాక్ ఇంక్లో మాత్రమే మన సిగ్నేచర్ అనేది ఉండాలి. ఇట్ మస్ట్ బి ఇన్ బిట్వీన్ 10 KB to 20 KB. నెక్స్ట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ అనేది త్రూ మనకి ఐబీపీఎస్ ఫామ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే, దట్ టు బ్లాక్ ఇంక్లో మాత్రమే ఉండాలి. 50 to 100 KB మధ్యలో మనకి సైజ్ అనేది ఉండొచ్చు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇట్ కెన్ బి ఇన్ బ్లాక్ ఆర్ బ్లూ. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బ్లాక్ బ్లూలో ఉండొచ్చు. ద సైజ్ ఈజ్ 20 KB to 50 KB. 20 KB నుంచి 50 KB ఉంటే మాత్రమే కంప్యూటర్ తీసుకోవడం జరుగుతుంది. సో మనకి హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఫామ్ సంబంధించిన టెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఓకే, మీ ఇక్కడ ఫుల్ నేమ్. హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఈస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్. ఐ విల్ ప్రెజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అనేది ఇది ఐబీపీఎస్కి సంబంధించిన డిక్లరేషన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ సేమ్. ఎస్బీఐకి సంబంధించింది అయితే ఇది కాదు. ఎస్బీఐలో మనం డేట్ కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, సో ఇక్కడైతే మెన్షన్ చేయాల్సిన పని లేదు. యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే ఇవ్వడం జరిగిందో ఆ విధంగా మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసి దాన్ని స్కాన్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి చూసుకున్నట్టయితే అన్నీ కూడా ఫోటోగ్రాఫ్ మస్ట్ బి 20 to 50 KB, సిగ్నేచర్ 10 to 20 KB, లెఫ్ట్ టెంపరేషన్ 20 to 50 KB అండ్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ డిక్లరేషన్ అనేది 50 KB నుంచి 100 KB మధ్యలో ఉండొచ్చు. ఓకే, సిగ్నేచర్ కంపల్సరీగా బ్లాక్ ఇంక్లో ఉండాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ బ్లాక్ ఆర్ బ్లూలో పర్లేదు. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మాత్రము బ్లాక్ ఇంక్లో మాత్రమే ఉండాలి. ఇవి మీరు మేజర్గా చూసుకున్న తర్వాత యూ కెన్ స్టార్ట్ అప్లయింగ్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ద అఫీషియల్ లింక్ ఫర్ అప్లయింగ్ ఫర్ ఎల్బిఓ. ఓకే, ఈ లింక్ మీరు డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు హోమ్ స్క్రీన్ ఈ విధంగా కనబడుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే అక్టోబర్ 24th స్టార్ట్ అయింది, ఎండింగ్ ఆన్ 13th నవంబర్. నవంబర్ 13th మీకు ఎండ్ అయిపోతుంది. మీరు ఫీ పే చేయాలన్నా కూడా సేమ్ అవే డేట్స్, ఇంకా డేట్స్ అనేవి మీకు ఎక్స్ట్రాగా ఎవరు 13th నవంబర్ అనేది మనకి లాస్ట్ డేట్. ఖచ్చితంగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. ఓకే, సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది, అందరూ కూడా ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ క్లిక్ చేయాలి, క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. ఓకే, సో నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి బేసిక్ ఇన్ఫో వస్తుంది. సో బేసిక్ ఇన్ఫో తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ వీ హ్యావ్ టు అప్లోడ్. నెక్స్ట్ డీటెయిల్స్, నెక్స్ట్ ప్రివ్యూ, నెక్స్ట్ వచ్చేసరికి అప్లోడ్స్, ఏది థంబ్ ఇంప్రెషన్, ఇవన్నీ కూడా. లాస్ట్ వన్ వచ్చేసరికి పేమెంట్. సో వన్ బై వన్ క్లియర్గా చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో మన పేరు, మన మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ ఇవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఫుల్ నేమ్ అనేది యాజ్ పర్ 10th క్లాస్ మార్క్స్ మెమో ఏదైతే ఉంటుందో, ఓకే, 10th క్లాస్ మార్క్స్ మెమో ఉందో ఆ నేమ్ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. సో హియర్ ఐఎమ్ గివింగ్ మై ఫుల్ నేమ్. ఓకే, సో ఫుల్ నేమ్ అనేది ఇస్తున్నాను. సో ఫస్ట్ నేమ్లో ఐఎమ్ గివింగ్ మై ఇనిషియల్, మా ఇంటి పేరు ఏదైతే ఉందో దాన్ని ఇస్తున్నాను. దెన్ నో నీడ్ టు గివ్ ఎనీ స్పేస్ అనమాట. స్పేస్ అనేది ఇవ్వకూడదు, స్పేస్ ఇవ్వకుండా టైప్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ ఫస్ట్ నేమ్. ఓకే, ఏదైతే ఫస్ట్ నేమ్ ఇచ్చామో దాన్ని మనం కన్ఫర్మ్ చేయాలి. దెన్ మనం స్పేస్ ఇవ్వకూడదు అనమాట. స్పేస్ ఇవ్వకూడదు. ఆటోమేటిక్గా ఫస్ట్ నేమ్ నుంచి మిడిల్ నేమ్కి, మిడిల్ నేమ్ టు లాస్ట్ నేమ్కి స్పేస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. స్పేస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది కాబట్టి మనం స్పేసెస్ అనేవి ఇవ్వకూడదు. ఓకే, స్పేసెస్ అనేది ఇవ్వకూడదు.
సో మిడిల్ నేమ్ ఐ am giving like this and I am confirming my middle name and last name like this and confirming this last name. ఓకే, సో స్పేసెస్ ఏమీ ఇవ్వలేదు, బట్ హియర్ స్పేస్ అనేది తీసుకుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేమ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నేమ్ టు మిడిల్ నేమ్ టు లాస్ట్ నేమ్ స్పేస్ అనేది ఆటోమేటిక్గా తీసుకుంది. నో నీడ్ టు క్లిక్ ఆన్ ది స్పేస్ బటన్. ఓకే, స్పేస్ క్లిక్ చేయాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఐఎమ్ గివింగ్ మై మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ చేయాలి. దెన్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఈమెయిల్ అడ్రస్. సో మన ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఎట్కి బిఫోర్ అది ఇచ్చిన తర్వాత డొమైన్ @gmail.com @yahoo అలా. ఓకే, దెన్ వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ ఈమెయిల్ లైక్ @gmail.comతో సహా మొత్తం ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఓకే, సో దెన్ సెక్యూరిటీ కోడ్, ఇక్కడ ఏదైతే కోడ్ వచ్చిందో ఆ సెక్యూరిటీ కోడ్ అనేది ఇవ్వాలి. దెన్ వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ సేవ్ అండ్ నెక్స్ట్. ఆర్ యూ షూర్ ద డేటా ఎంటర్డ్ ఈస్ కరెక్ట్, నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అన్నాడు. ఓకే క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఫోటో అండ్ సిగ్నేచర్కి వెళ్తుంది. సో ఫోటోగ్రాఫ్స్ అనే సిగ్నేచర్స్ అనేవి మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చింది అండ్ ఆల్సో పాస్వర్డ్ వచ్చింది. వీటిని యూస్ చేసి మనం అగైన్ లాగిన్ అవ్వచ్చు. అంటే ఫర్ ప్రింటింగ్ దట్ అప్లికేషన్, ఫర్ పేమెంట్ మనం లాగిన్ అవ్వడానికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అండ్ మనకి పాస్వర్డ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫోటోగ్రాఫ్ మీద మనం క్లిక్ చేయాలి. ఫోటోగ్రాఫ్, సో ప్రీరిక్విజైట్స్గా మనం రెడీ చేసుకున్నాం కాబట్టి వాటిని మనం ఓపెన్ చేయాలి. ఇక్కడ కూడా ఫోటోగ్రాఫ్లో ఓన్లీ ఫోటో అని పెట్టుకోండి, లేదా మీ నేమ్ జస్ట్ పెట్టుకోండి, అంతేగాని హైఫన్ నెక్స్ట్ కాపీ అని చెప్పి మీరు ఎలా ఇస్తే ఇది అప్లోడ్ అవ్వదు. కేవలం సింగిల్ నేమ్తో ఏదైతే ఉంటుందో ఆ ఫోటో మాత్రమే అప్లోడ్ అవుతుంది అనమాట. ఓకే, సో అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు క్లిక్ ఆన్ ఐ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ మై వ్యాలిడ్ ఫోటో అండ్ ఆల్సో అగ్రీ టు అబోవ్ మెన్షన్ నోట్. సో కంపల్సరీగా ఫోటో అనేది నాదే అని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు అప్లోడ్ ది సిగ్నేచర్. సో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. సో స్పెసిఫైడ్ మనం ప్రీరిక్విజైట్స్లో రెడీ చేసుకున్నాం కాబట్టి ఆ సైజెస్లో ఉంటే మాత్రమే మనకు అప్లోడ్ అవుతాయి. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ ఉన్నట్టయితే మనకి ఎర్రర్ అనేది చూపించడం జరుగుతుంది. దెన్ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ బేసిక్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్. బేసిక్ డీటెయిల్స్ అంటే మనం ఎక్కడ అప్లై చేయాలనుకుంటున్నాము. ఓకే, సో మనం ఎక్కడ అప్లై చేయాలనుకున్నవన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా అడగడం జరుగుతుంది. సో బేసిక్ డీటెయిల్స్లో స్టేట్ ఆర్ యూటీ యూ వాంట్ టు అప్లై ఫర్. సో మనకి టోటల్గా 10 స్టేట్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అందులో ఆంధ్ర 200, తెలంగాణ 200, కర్ణాటక 300 అలా. సో మీరు ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, బట్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ నాకు తెలుగు తెలుసు కాబట్టి నేను అప్లై చేయాలనుకుంటున్నాను, బట్ ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ అనుకోండి, నేను అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th క్లాస్లో నాకు తెలుగు అనేది లాంగ్వేజ్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉంది కాబట్టి నాకు ఎల్పిటి టెస్ట్ అనేది ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కర్ణాటక అప్లై చేసినట్టయితే ఓకే, లోకల్ లాంగ్వేజ్ కన్నడ సెలెక్ట్ చేయాలి. ఆర్ యూ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అంటే కంపల్సరీగా ఎవరు అప్లై చేసినా కూడా అందరూ ఎస్ క్లిక్ చేయాల్సిందే. క్లిక్ చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అవుతారు. క్లిక్ చేయకపోతే మీకు అక్కడ కంపల్సరీగా ప్రొఫిషియన్సీ ఉండాలి అన్నారు, మీకు రాకపోయినా కూడా వచ్చు అని చెప్పి మీరు పెట్టాలి. బట్ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ మీకు ఎల్పిటీలో మీరు పాస్ అయ్యే విధంగా ఆ లోపు మీరు లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. సో నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేశాను, దెన్ తెలుగు. ఓకే, ఎస్ ప్రొఫిషియంట్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ దట్ ఈస్ తెలుగు. నెక్స్ట్, డూ యూ హ్యావ్ 10th or 12th స్టాండర్డ్ మార్క్ షీట్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ హ్యావింగ్ స్టడీ స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్ అప్లైడ్. సో ఇదేదైతే తెలుగు లాంగ్వేజ్ ఉందో దానికి సంబంధించి మార్క్ షీట్ ఉంటే ఎస్ క్లిక్ చేయండి. ఒకవేళ లేదు, యూఆర్ ఫ్రమ్ కర్ణాటక, మీరు ఆంధ్రాలో అప్లై చేస్తున్నారనుకోండి, నో క్లిక్ చేయనప్పుడు మీకు ఎల్పిటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కర్ణాటక అప్లై చేశారు. ఓకే, కన్నడ సెలెక్ట్ చేశారు, ఎస్ ఐఎమ్ ప్రొఫిషియంట్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్, స్పీకింగ్ అని క్లిక్ చేశారు. బట్ ఇక్కడ డూ యూ హ్యావ్ 10th సర్టిఫికేట్ అంటే ఎస్ క్లిక్ చేయకూడదు. ఎందుకంటే ఎస్ క్లిక్ చేస్తే యూ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద డాక్యుమెంట్స్, మీరు కన్నడ చదివినట్టు ఉండాలన్నమాట. నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది అక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఆ విధంగా. ఓకే, ఇప్పుడు నేను యాస్టీజ్గా ఆంధ్ర పెడతాను. నెక్స్ట్ తెలుగు. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఓసీ ఓపెన్ కేటగిరీ ఉంటారో వాళ్ళందరూ కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్. ఈడబ్ల్యూఎస్ అంటే 10% రిజర్వేషన్ ఉంటుంది. ఓకే, ఓసీలో. నెక్స్ట్ ఓబీఎస్ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, నాన్ క్రీమీ లేయర్ అనమాట, నాన్ క్రీమీ లేయర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ. మీరు ఏదైతే
కేటగిరీకి చెందిన వాళ్ళు ఆ కేటగిరీ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. హియర్ ఐఎమ్ సెలెక్టింగ్ అన్రిజర్వ్ క్యాండిడేట్. అన్రిజర్వ్ క్యాండిడేట్కి మ్యాక్సిమం ఏజ్ 30 years. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఆఫ్ 40 and above అని ఉంది. సో డిజేబిలిటీ ఉంటే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. డిజేబిలిటీ ఉంటే ఎస్ క్లిక్ చేసి టైప్ ఆఫ్ డిజేబిలిటీ, విజువల్లీ ఇంపేర్డా, హియరింగ్ ఇంపేర్డా, ఆ విధంగా ఉంటాయి కదా, డీటెయిల్స్ క్లిక్ చేయండి. లేదు అనుకుంటే నో క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ పర్సన్ విత్ స్పెసిఫైడ్ డిజేబిలిటీ కవర్డ్ అండర్ ది డెఫినేషన్ ఆఫ్ సెకండ్ సెక్షన్ ఆఫ్ ఆర్పిడబ్ల్యూడి. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ యూ చైల్డ్ ఆర్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ దోస్ హూ డైడ్ ఇన్ 1984 years. సో నో. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే నో క్లిక్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిలీజియన్, మీ యొక్క రిలీజన్ ఏదైతే ఉంటుందో ఆ రిలీజియన్ సెలెక్ట్ చేసుకోండి. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, హిందూ అయితే హిందూ, బుద్ధిస్ట్ అయితే బుద్ధిస్ట్, నెక్స్ట్ ముస్లిం అయితే ముస్లిం. సో ఐఎమ్ సెలెక్టింగ్ హిందూ హియర్. నెక్స్ట్ డూ యూ బిలాంగ్ టు రిలీజియస్ మైనారిటీ, ఒకవేళ మీరు మైనారిటీకి చెందితే ఎస్ క్లిక్ చేయండి, అంటే ముస్లిమ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మైనారిటీ కాబట్టి ఎస్ క్లిక్ చేయాలి. హిందూ అయితే మైనారిటీ కాదు, సో నో. నెక్స్ట్ నేషనాలిటీ కంపల్సరీ ఇండియన్. నెక్స్ట్ స్టేట్, ఏ స్టేట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్ర అప్లై చేశారు, బట్ ఆ టైంలో మీరు తెలంగాణ హైదరాబాద్లో ఉన్నారనుకోండి, సో తెలంగాణ క్లిక్ చేయొచ్చు. తెలంగాణలో సెంటర్లో మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మీరు అప్లై చేసేది ఏపీ, దెన్ మీరు ఎగ్జామ్ రాసేది తెలంగాణ అయితే నో ప్రాబ్లం, రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ కర్ణాటక, మీరు అప్లై చేసేది కర్ణాటక, కానీ నేను ఇక్కడ ఆంధ్రాలోనే ఉంటాను. ఆంధ్రాలో ఎగ్జామ్ సెంటర్ ఏదైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అక్కడే ఎగ్జామ్ రాస్తాను అనుకుంటే మీరు రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఆ విధంగా కూడా మనకి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు. సో దట్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ తెలంగాణ వరంగల్ అని చెప్పి. ఓకే, ఎందుకంటే నేను అప్లై చేసింది మాత్రం ఆంధ్ర, బట్ రాసేది మాత్రం హైదరాబాద్ అనుకోండి. ఓకే, హైదరాబాద్లో ఉంటాను ఆ టైంలో, కాబట్టి హైదరాబాద్లో నేను అప్లై చేసుకుంటున్నాను, అంటే సెంటర్ ఆఫ్ ఎగ్జామ్ అక్కడ ఎగ్జామ్ రాయాలనుకున్నాను. బట్ అప్లై వచ్చేసరికి ఆంధ్రాకి సంబంధించి 200 వేకెన్సీస్కి. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ వీ హ్యావ్ టు సెలెక్ట్. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీకు కంపల్సరీగా 10th class మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఉండాలి, అంతేకాని మీకు ఓన్గా ఏదైతే ఉంటుందో అది ఇక్కడ మెన్షన్ చేయడానికి లేదు. మీకు కంపల్సరీగా ప్రూఫ్ అనేది ఉండాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ కాదు, కేవలం 10th class మార్క్స్ లిస్ట్లో ఏదైతే ఉందో అదే. ఆధార్ కార్డులు వీటిలో కూడా మీకు 10th class మార్క్స్ లిస్ట్ ప్రకారం ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యాక్సిమం 1994, ఎందుకంటే అన్రిజర్వ్ క్యాండిడేట్స్ అంటే 30 years మ్యాక్సిమం కాబట్టి సెలెక్టెడ్. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ట్విన్ బ్రదర్, ట్విన్స్ అయితే ఎస్ క్లిక్ చేయండి. ఆ ట్విన్కి సంబంధించిన మేలా ఫీమేల్ ఆ డీటెయిల్స్ ఇవ్వండి, లేదంటే నో. మ్యారిటల్ స్టేటస్, మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్. ఓకే, నెక్స్ట్ డివోర్స్డ్ అయితే డివోర్స్డ్, జ్యుడిషియల్ సెపరేటెడ్ అయితే జ్యుడిషియల్ సెపరేటెడ్, అలా మీరు ఇచ్చేయచ్చు, ఎందుకంటే వాటికి సంబంధించి కూడా మనకి రిలాక్సేషన్స్ కొన్ని ఉంటాయి. నెక్స్ట్ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మదర్ నేమ్, నెక్స్ట్ అడ్రస్. సో అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఈ రెండు సేమ్ అయితే ఎస్ క్లిక్ చేయండి, లేదంటే సెపరేట్ కూడా ఇవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదైనా ఓకే. నెక్స్ట్ వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి వీ హ్యావ్ టు గివ్ ద డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి, ఫుల్ టైం. ఓకే, డిగ్రీ వచ్చేసరికి ఆర్ట్స్ అయితే ఆర్ట్స్, కామర్స్, సైన్స్, మేనేజ్మెంట్, అగ్రికల్చర్, అదర్స్. ఒకవేళ ఇంజనీరింగ్ అనుకోండి, ఇక్కడ ఇంజనీరింగ్ అని ఇవ్వండి. సో డే ఆఫ్ పాసింగ్, ఆ డే ఆఫ్ పాసింగ్ అనేది మీకు మార్క్స్ లిస్ట్ ఏదైతే ఉంటుందో, ఓకే, మార్క్ షీట్ మీద ఉంటుంది, ఆ డేట్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఎక్కడ ఇవ్వచ్చు. ఓకే, కంపల్సరీగా మార్క్స్ లిస్ట్ అనేది మీకు ఉండాలి. నెక్స్ట్ పర్సంటేజ్ ఎంత వస్తే పర్సంటేజ్ అంత. నెక్స్ట్ క్లాస్, ఫస్ట్ క్లాస్, సెకండ్ అయితే సెకండ్, థర్డ్ అయితే థర్డ్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఆర్ యూ ప్రెజెంట్లీ వర్కింగ్, ఒకవేళ మీరు ఏదైనా ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్టయితే, వెదర్ ఇట్ కెన్ బి ప్రైవేట్ ఆర్ పబ్లిక్ సెక్టర్, బ్యాంక్స్ కావచ్చు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్, ఏదైనా మీరు డీటెయిల్స్ ఇవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, ఒకవేళ
లేదు అనుకుంటే నో క్లిక్ చేసేయండి. నెక్స్ట్ లాంగ్వేజెస్ నో, తెలుగు అని ఎందుకు వచ్చిందంటే అప్లయింగ్ ఫర్ ఆంధ్ర కాబట్టి తెలుగు వచ్చింది. కంపల్సరీగా రీడ్, రైట్, స్పీక్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీకు ఇంగ్లీష్ వస్తే మెన్షన్ చేయండి, రాదంటే మెన్షన్ చేయకండి. మీకు హిందీ వస్తే మెన్షన్ చేయండి, లేదంటే నో నీడ్ టు మెన్షన్. హిందీ వస్తే మెన్షన్ చేయండి, లేదు అంటే మెన్షన్ చేయకండి. ఒకవేళ వచ్చు కాబట్టి అన్ని క్లిక్ చేసా, రాకపోతే మీరు క్లిక్ చేసి పెట్టాల్సిన పని లేదు. అసలు హిందీ అనేది పెట్టకండి, తీసే. వ్యాలిడేట్ యువర్ డీటెయిల్స్, సో వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, సేవ్ అండ్ నెక్స్ట్. నెక్స్ట్ ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ వచ్చింది. సో వచ్చిన తర్వాత జస్ట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఈస్, మనం దీన్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక 2 to 3 టైమ్స్ మనం చెక్ చేసుకోవాలి. దీన్ని చెక్ చేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు అప్లోడ్ ది డిక్లరేషన్స్. నెక్స్ట్ లాస్ట్లో, అప్లికేషన్ లాస్ట్లోకి వచ్చేసరికి ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది. ఐ అగ్రీ క్లిక్ చేసి కంప్లీట్ రిజిస్ట్రేషన్ కొట్టండి. కొట్టిన తర్వాత మీరు ఎడిట్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఓకే, ఓకే క్లిక్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు అప్లోడ్ ది థంబ్ ఇంప్రెషన్. సో లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. మనకి బ్లాక్ ఆర్ బ్లూ ఏ ఇంక్లో అయినా పర్లేదు. సో అప్లోడ్ చేయాలి. స్పెసిఫైడ్ మీకు సైజెస్లో ఉంటే ఇలా కనబడుతుంది, లేదంటే ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్. సో హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ మస్ట్ బీ ఇన్ బ్లాక్ ఇంక్ ఓన్లీ, దట్ టు ఐబిపిఎస్ ఫార్మాట్లో ఉండాలి. సో ఆ ఫార్మాట్ క్లిక్ చేసి నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్ ఇక్కడ ఏది ఇస్తే అది, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి. ఓకే, సో సెక్యూరిటీ కోడ్ మళ్ళీ క్లిక్ చేసి దిస్ ఈజ్ వాట్ లాస్ట్ పేజ్, దిస్ ఈజ్ లాస్ట్ పేజ్ అనమాట. మనకి ఏదైతే పేమెంట్ పేజ్ ఉందో ఆ పేమెంట్ పేజ్ అనమాట ఇది. ఓకే, సో పేమెంట్కి వెళ్ళే ముందు ఏం చేయాలంటే, మీరు ఇది క్లిక్ చేసిన సబ్మిట్ కొట్టే ముందు నా సజెషన్ ఏంటంటే ఒక 2 to 3 టైమ్స్ అప్లికేషన్ ప్రింట్ అనేది ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి ఒక 2 to 3 టైమ్స్ వెరిఫై చేయండి. డేట్ కరెక్ట్గా మెన్షన్ చేసామా, నేమ్ కరెక్ట్గా ఉందా, ఈమెయిల్ కరెక్టా, మొబైల్ నెంబర్ కరెక్టా, మనకి ఇవన్నీ కూడా కరెక్ట్గానా కాదా అనేది ఒక 2 to 3 టైమ్స్ మీరు చూసుకొని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే, తర్వాత ఇక్కడ పేమెంట్ అని వస్తుంది కదా, అప్లికేషన్ ప్రింట్ అని ఉంటుంది, పేమెంట్ కూడా ఉంటుంది. సో పేమెంట్ క్లిక్ చేసి మీరు అగైన్ మీరు ఫీ అనేది పే చేసుకోవచ్చు. ఫీ పే చేయాలంటే ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఇచ్చిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేస్తే మీకు బిల్ డిస్క్ ఏదైతే ఉంటుందో ఆ బిల్ డిస్క్ ఓపెన్ అవుతుంది. సో త్రూ క్యూఆర్ కోడ్ యూ కెన్ అప్లై. ఓకే, త్రూ యూపీఐ యూ కెన్ పే ద ఫీ. ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైనా మీరు పే చేయొచ్చు. ఇప్పుడు ఈ రోజుల్లో క్యూఆర్ కోడ్ అనేది నార్మల్ అయిపోయింది కాబట్టి యూ కెన్ క్లిక్ ఆన్ ది క్యూఆర్. సో క్యూఆర్ కోడ్ ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మేక్ పేమెంట్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. సో ప్రొసీడ్ విత్ పేమెంట్ అని క్లిక్ చేయండి. మీకు డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ అనేది వస్తుంది అనమాట. నో నీడ్ టు ఎంటర్ ది యూపీఐ ఐడి ఎంటర్ చేయడం అదంతా అవసరం లేదు. జస్ట్ క్యూఆర్ క్లిక్ టు స్కాన్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. దీన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ స్కాన్ చేస్తే మీకు 850 రూపీస్ చూపించేస్తుంది. పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, అమెజాన్ పే కావచ్చు. జస్ట్ అమౌంట్ పే చేసేయండి, మీకు రిసిప్ట్ అనేది రావడం జరుగుతుంది. దాన్ని మీరు ప్రింట్ తీసుకోండి లేదా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అగైన్ మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, నెక్స్ట్ మెయిల్ వస్తుంది. వాటిని యూస్ చేసి మీరు రీలాగిన్ అవ్వాలి. రీలాగిన్ అయిన తర్వాత మాత్రమే ఫీ పే చేసేసారు కాబట్టి ఇక్కడ అప్లికేషన్ అనేది ప్రింట్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు అప్పటికి ఆ అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలి. ఎందుకంటే మీరు ఫీ దగ్గర అంతకుముందు నాట్ పెయిడ్ అని వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అనేది ఆఫ్టర్ పేమెంట్ మీకు ఆ ట్రాన్సాక్షన్ ఐడి ఇవన్నీ కూడా పెయిడ్ అని చూపిస్తుంది, ట్రాన్సాక్షన్ ఐడి కూడా చూపిస్తుంది. అది చూపించిన తర్వాత మాత్రమే టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ఇట్. మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు, మీరు పీడిఎఫ్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో మీలో ఎవరైతే యూనియన్ బ్యాంక్ సంబంధించి లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ కోర్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు మ్యాక్సిమం మార్క్స్ అనేవి రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్లోనే మీకు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అవుట్ ఆఫ్ 200 మార్క్స్ మీకు 120 మార్క్స్ రీజనింగ్ అండ్ మీకు డిఐ మీదే అక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించిన కోర్స్ అనేది మీకు స్టడీ బాక్స్ యాప్లో అవైలబుల్గా ఉంది. సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అతి తక్కువ ప్రైస్లో మాత్రమే ఆ కోర్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంది. సో మీరు త్రూ మొబైల్ యాక్సెస్ చేయొచ్చు, ఆర్ఎల్స్ త్రూ పీసీఆర్ ల్యాప్టాప్ మీరు వెబ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కంటెంట్ అనేది ఆ వెబ్ యాప్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.